మాజీ మేయర్ గారు రత్నబిందు. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మేయర్ చేస్తున్నాను. ఆయన కుటుంబంలోకి మళ్ళీ నేను రావటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు పెట్టున్నారో ఆ పథకాలు కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అది వైఎస్ జగన్ వారి వల్లే సాధ్యమవుతుంది. తప్పకుండా మీ అందరి ఆశీస్సుల ద్వారా ఆయన గొప్ప నాయకుడు అవుతాడని, ఆయన చేసిన పాదయాత్రే దీనికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా రాజకీయ నాయకుడు మనం ప్రజల లోపలికి వెళ్ళిపోయి కూర్చుని మీటింగులు చెప్పేదానికంటే అలా పాదయాత్రకి నేను ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఈరోజు మళ్ళీ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకు సొంత ఫ్యామిలీలోకి వచ్చినంత హ్యాపీగా ఉంది. జగన్ గారి ఇది పార్టీ గెలవటానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి మీడియా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాను. ఖలీల్, నేను సయ్యద్ ఖలీల్ అండి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. సిటీ వైస్ ప్రెసిడెంట్గా, ప్రస్తుతం స్టేట్ సెక్రటరీ కూడా చేసి మొన్న రిజైన్ చేశా. ఇప్పుడు ఇవాళ ఈ రాబోయే 28 రోజుల్లో ఈ దుష్టశక్తి పాలన, అన్ని మోసాలు, ప్రతి వర్గం వారిని మోసం చేయటం, ఇవన్నీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీలో జరుగుతున్నాయి. ఇన్నాళ్ళ నుంచి చూసాం. ఇవాళైనా మాకు కనువిప్పు కలిగి మేము ఈరోజు జగన్ గారు ఏదైతే నవరత్నాలు అయితే ఇచ్చారో, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మా ముస్లింలకు 4% రిజర్వేషన్ కానీ ఎవరు ఇలా అటువంటి అన్నీ జగన్ గారు ఇచ్చారు. వారి మేనిఫెస్టోలో కూడా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంకా చాలా బాగున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు, మీరు కాపులనే తీసుకోండి, అటు వైసీపీలోకి చేరికలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పీవీపీ ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత కూడా ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. అలాగే రత్నబిందు మెగా ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి, అల్లు అరవింద్కి అతి సమీప బంధువు అయినటువంటి రత్నబిందు కూడా జాయిన్ అయ్యారు. అలాగే విజయవాడకు చెందిన టీడీపీ నేత ఖలీల్ కూడా వైసీపీలో చేరారు. లైవ్ చూసాం ఇప్పటి వరకు. లోటస్